హాయ్ ఫ్రెండ్స్, సరిత టేస్టీ రెసిపీ స్వాగతం. నేను మీ సరితని. ఈరోజు మనం బంగాళదుంప వంకాయ కర్రీ చేసుకుందామండి. దానికి కావలసినవి బంగాళదుంపలు అయితే నేను లావుగా కట్ చేసుకోలేదు, కొంచెం సన్నగానే కట్ చేసుకున్నానండి. ఇది గ్రేవీ కర్రీ లాగా వస్తుంది, ఫ్రై కర్రీ లాగా రాదనమాట. అందుకోసం నేను సన్నగా కట్ చేసుకున్నాను, రైస్లో కలుపుకోవడానికి బాగుండేటట్లుగా. ఇవన్నీ కట్ చేసుకొని మనం ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసి అది మూత పెట్టిన తర్వాత చూడండి, కొంచెం వాటర్ సపరా బయటకు వచ్చేసింది. వంకాయల్లో నుంచి, టమాటాలో నుంచి వాటర్ వచ్చేసిందండి. ఈ వాటర్తోనే మనం ఈ కూర అంతా కూడా ఉడకనివ్వాలండి. దీంట్లో అస్సలు వాటర్ వేయకూడదు. ఈ వాటర్తోనే మనకి కూర గ్రేవీ లాగా వస్తుంది. చూడండి, ఇదంతా కూడా మగ్గిపోయి బంగాళదుంపలు కూడా సాఫ్ట్గా అయిన తర్వాత ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ ఆపేసేసుకోవటమేనండి. ఇంకా అదేనండి కూర. నాకైతే బాగా వచ్చింది అనుకుంటున్నాను. మరి మీకు ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ పెట్టండి.